ఒక ఇంపార్టెంట్ సంబంధించి అప్డేట్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి చాలా చర్చ జరుగుతుంది రెహానా. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా? ఇప్పుడు తెలంగాణలో ఏ పల్లెలో చూసినా సరే ఇదే 8వ తేదీ కోర్టు హీరింగ్ ఉంది, 9వ తేదీ నుంచి నామినేషన్స్ ఉన్నాయి. సో రామచంద్ర నాయక్ గారు ఏంటి లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయా లేదా? హైకోర్టులో కేసు ఉంది, దసరా దావతులు షురూ అయినాయి. ఇప్పుడు ఖర్చు పెట్టి దావతులు ఎక్కువ ఇస్తే మళ్ళీ ఎలక్షన్ అయితే 2 సార్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో సేమ్ ఇట్లే 50% రిజర్వేషన్లు దాటితే మొత్తం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొట్టేశారు. సరే అక్కడంటే పెద్ద ఖర్చు ఉండదు, అక్కడ కూడా ఎంతో ఉంటుంది, మనంత ఖర్చు లేదు. కానీ మన దగ్గర 2 సార్లు 3 సార్లు ఖర్చు పెట్టాలంటే ఏ పార్టీ వెళ్ళైనా కష్టమే కదా. అసలే సర్పంచులు వాళ్ళ బిల్లులు ఇంకా పూర్తిగా రానట్టున్నాయి. తప్పకుండా మా నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే చాలా నిబద్ధతతోని ఒక లక్ష్యంతోని స్థిరమైన లక్ష్యంతోని బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతా ఉన్నారు. అదేవిధంగా ఎన్నికలు కూడా మరి ఇప్పటికే జాప్యమైంది, గ్రామాల్లో పరిపాలన వ్యవస్థ కూడా మెరుగుపడాలనే ఆలోచనతో వారు ఉన్నారు. తప్పకుండా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన ప్రకారంగానే ఎన్నికలు జరగబోతున్నాయి. కాకపోతే మరి ప్రతిపక్షాలు కావాల్సి ఇంటెన్షనల్లీ మరి కోర్టు ఆశ్రయించడం జరిగింది కాబట్టి మరి కోర్టు తీర్పు మీద కూడా కొంత మరి నిర్ణయాలు మారొచ్చుదని జాప్యం అవుతుందని నేను భావించాను. అంటే కోర్టు తీర్పు వల్ల స్టే వస్తే అప్పుడు బీసీలకు 42% సాధ్యం కాదు. సాధ్యం కాకపోతే మళ్ళీ రిజర్వేషన్ మారాలి కదా. ఇప్పుడు 42% ఆధారంగా ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 30 లోపే ఎన్నికలు నిర్వహించాలని కోర్టే గతంలో తీర్పిచ్చింది కాబట్టి తప్పకుండా దానిలో కొంత మార్పులు చేయమంటారా, లేదంటే మరి బీసీ బిల్లుని మరి అసెంబ్లీ తీర్మానానికి తీర్మానం చేసి మనం జీవో గెజిట్ ఇచ్చినాం కాబట్టి దాన్ని సమర్థిస్తుందా అనేది అది కోర్టు నిర్ణయాల మీద ఆధారపడి ఉంటది. తప్పకుండా ఏ నిర్ణయం వచ్చినా గానీ ఎన్నికలు ఆగకూడదు అనేది మా ముఖ్యమంత్రి గారు. నిన్న ఈటెల రాజేందర్ నాతో ఇంటర్వ్యూలో మాట్లాడారు, DNA షోలోనే ఆయన మాట్లాడి ప్రభుత్వం కావాలని డ్రామాలు చేస్తుంది, ఇది వాయిదా పడితే ఈ ఖర్చులంతా ఎవరు భరిస్తారు, ఈ రద్దు అయితే ఎన్నికలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఎవరు బాధ్యులు, 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరగాలని కోరుకుంటారు కానీ ఇప్పుడు ఎందుకు షెడ్యూల్ ఇవ్వడము, అది కోర్టులో క్లియర్ అయిన తర్వాత లేకపోతే గవర్నరు అక్కడ క్లియర్ చేసుకొని చేయాలి తప్ప ఈ షెడ్యూల్ ఇట్లా అనౌన్స్ చేస్తే అనవసరంగా ఇబ్బంది కదా అని అంటారు. మీకు తెలిసి కూడా ఇదంతా చేస్తున్నారు అంటారు ఆయన. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఒక బీసీ బిడ్డగా మరి పార్లమెంట్ సెషన్ లో కనీసం బీసీలకు 42% ఇవ్వాల్సిందే అని బండి సంజయ్ ఈటెల గారు కానీ ఎక్కడ మాట్లాడిన ప్రస్తావన మనం చూడలేదు. వారికి మరి బీసీల మీద ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది, బీసీల మీద ప్రేమ ఉంది. మా నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు వారు ఈ రాష్ట్రంలో మరి సంస్కరణలు ముందు తీసుకెళ్లే కార్యక్రమంలో ఉన్నారు. ఏదేమైనా కోర్టు మరి మాకు ప్రోగా ఇస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం ఇచ్చిన తర్వాత గవర్నర్ గారు ఆ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతనే ఆ జీవో రిలీజ్ అయింది, ఆ గెజిట్ రిలీజ్ అయింది. కాబట్టి కోర్టు దాన్ని సహకరిస్తే మేము గవర్నర్ ఆమోదించలే, గవర్నర్ పెండింగ్ లో పెట్టారు, ఎక్కడ ఆమోదించారు కానీ అంటే బీసీ బిల్లును ఆమోదించలే కానీ 50% మించొచ్చు అనే దానికి గవర్నర్ గారు ఆమోదించారు. ఎప్పుడు ఆమోదించారు? ఇప్పుడు జీవోకు సంబంధించి ఏదైనా గవర్నర్ పేరుతో జారీ చేస్తారు, అంత మాత్రం ఆమోదం కాదు. రెండవ ఇష్యూ, మీరు ట్రైబల్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇప్పుడు చాలా తండాలు బీసీలు ఓసీలు లేకపోయినా బీసీ రిజర్వేషన్స్ అనౌన్స్ చేశారట. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో తూర్పు తండ, లునావత్ తండ, మాన్ తండ, జైంత్రంత తండ, బడావత్ తండ, బాలాజీనగర్ గ్రామ పంచాయతీలు ఇక్కడ ఎస్టీలు తప్ప బీసీలు లేరు కానీ బీసీలకు రిజర్వేషన్ చేశారట. చాలా చోట్ల ఇట్లా తప్పులు తడకలుగా ఉన్నట్టు చెప్తున్నారు. వాస్తవంగా మా నియోజకవర్గంలో కూడా ఒక 6 గ్రామాలు 7 గ్రామాలు తండాలు మరి బీసీలకు రిజర్వేషన్ కేటాయింపు జరిగింది. కానీ సేమ్ టైం గ్రామాలలో గతంలో ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయింపు జరగలేదు. ఇప్పుడు గ్రామాలలో కూడా ఎస్టీలకు వచ్చినాయి. సో అది మనం అంటే ఒక రూల్ ని డివియేట్ చేయ ఒక విధంగా ఒక జిల్లాలో ఒక విధంగా కాకుండా స్టేట్ పాలసీలో కొన్ని అలాంటి ఇబ్బందులు ఏర్పడడం వాస్తవం. తప్పకుండా ప్రభుత్వం దాన్ని కంపెన్సేట్ అని కానీ ఆల్టర్నేట్ చేస్తుందని కూడా నేను భావిస్తా ఉన్నా.
కోర్టు తీర్పు తర్వాత దాన్ని ఏ విధంగా అమలు చేస్తారు అనేది మనం వేచి మీ చూడాల్సిన. ఉద్దేశం ఇప్పుడు ఎలక్షన్ జరుగుద్దా? తప్పకుండా ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎన్నికలు హైకోర్టు ఏం దీన్ని ఏం అడ్డుకోదు అంటే హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నాయి. అంటే కానీ ఇప్పుడు హైకోర్టు కనుక స్టే ఇస్తే వాళ్ళు బీసీ రిజర్వేషన్ పెంపును ఆమోదించకపోతే మరి పార్టీ పరంగా మేము రిజర్వేషన్ ఇస్తూ ముందు సాగుదామనే ఆలోచనలో ఉన్నాం. అదే విధంగా ఒకవేళ ఆమోదిస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఈ షెడ్యూల్ తోని ఇప్పుడు జరగవచ్చు. కానీ ఇప్పుడు ఒకటి ఇక్కడ క్లియర్, మీరు హైకోర్టు కనుక కొట్టేస్తే పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తారు 42%, మంచిదే. కానీ అప్పుడు 42% బీసీ రిజర్వేషన్ లేనప్పుడు మళ్ళీ రిజర్వేషన్స్ అన్ని మారిపోతాయి. ఇప్పుడు 42% ఆధారంగా ఈ రిజర్వేషన్ చేశారు కదా ఎక్సైజ్. సో ఈ షెడ్యూల్ ఆగిపోవాల్సిందే అప్పుడు ఆటోమేటిక్గా. మీరు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామంటారు ఓకే, బట్ బీసీలకు 42% లేకుండా ఇప్పుడున్న గతం దాని ప్రకారం 23-24% ప్రకారం అయితే కనుక అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ రిజర్వేషన్స్ అన్నీ మారాల్సి వస్తుంది. లాస్ట్ టైం కేసీఆర్ 10 సంవత్సరాలు కంటిన్యూస్ రిజర్వేషన్ అని చెప్పారు. సో అయితే పాత రిజర్వేషన్ ప్రకారం అన్నా జరగాలి, లేదు 10% పాత రిజర్వేషన్ కాకుండా మళ్ళీ మీరు దీన్ని మార్చాలంటే మళ్ళీ అసెంబ్లీలో చట్టం అన్నా చేయాలి మళ్ళీ. సో తప్పకుండా కోర్టు తీర్పుని బట్టే భవిష్యత్తులో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో మరి కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మరి మా రాహుల్ గాంధీ గారి లక్ష్యాలని కాపాడుతూ ఇటు కోర్టును గౌరవిస్తూనే ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా ప్రజలకు కలిగే ఇబ్బందులను కూడా అధిగమిస్తూ ఎన్నికలు జరుగుతాయని నేను భావిస్తున్నాను. ఓకే ఓకే రాకేష్ రెడ్డి గారు చెప్పండి భరత్. ఏంది ఎలక్షన్ జరుగుతాయా లేదా? ప్రిపేర్ అయినారు, ఆర్మూర్లో తిరుగుతున్నారా? ఇప్పుడు సోదరుడు రామచంద్ర గారు చెప్పారు కదా, కోర్టు నిర్ణయం ప్రకారం వచ్చిన తర్వాత వీలై పార్టీ పరంగా ఇచ్చుకుంటాము అని అంటున్నారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? గౌరవప్రదమైన కోడ్ని కాంగ్రెస్ మేనిఫెస్టో అనుకుంటున్నట్టు. ఎట్లా అంటే అట్లా మార్చుకోవడానికి. ఇది అలా కాదండి. భారత న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది తప్ప ఒక స్వార్థపూరితమైన రాజకీయాల గురించి నాడు. రెండోది, ఇప్పుడు అక్కడ ఉన్న కోర్టు ఏం చేస్తుందండి? ఈ దేశంలో అమలున్న చట్టాల ప్రకారమే పనిచేస్తుంది తప్ప ఈ మోసపూరిత వాగ్దానాలతో మోసపూరితంగా ప్రజల్ని మభ్యపెట్టే రకంగా ఉండదండి ఆ వ్యవస్థ. అది కాంగ్రెస్ పార్టీకి వెన్నుతో పెట్టే విద్య. రెండోది ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో అన్ని ఏ రకంగా మోసం చేశారు పక్కన. మూడోది, ఇప్పుడు మీరు చెప్పారు మహారాష్ట్ర ఎందుకు క్యాన్సిల్ చేశారంటే మహారాష్ట్ర అంటే పక్క దేశమా భారతదేశమా? చెప్పండి భరత్ గారు. అది పక్క దేశం కాదండి. భారతదేశంలో భాగమైన అంతర్భాగమైన ఒక రాష్ట్రం. మహారాష్ట్రకు ఒక చట్టము. ఇప్పుడు సోదరుడు మాట్లాడుతున్నాడు, తెలంగాణకు ప్రత్యేక చట్టం ఎందుకు ఉంటదండి? తెలంగాణకు ప్రత్యేకంగా రాజ్యాంగం పెట్టి ఉంటది, తెలంగాణకు ప్రత్యేకమైన న్యాయ వ్యవస్థ ఏముంటది? వీళ్ళు ఒక నేషనల్ పార్టీని 65 సంవత్సరాలు ఏలి ఇట్లాంటి మాటలు మాట్లాడుతారేంటండి కాంగ్రెస్ నాయకులు? కొద్దిగా ప్రజలలో చైతన్యం వచ్చిందని గమనించాలా. 65 ఏళ్ళు మీరు ఏం చేసినారు? మీరు అన్ని ఆటలన్నీ నడిచినాయి. ఇంకా ఒళ్ళంతా వార్తలు పెడుతున్నారు. 21 రాష్ట్రాల వార్తలు పెట్టిరు వీళ్ళకు. ఇక ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారి సభకి వెళ్ళి అదేదో 5th సీటో 6th సీటో 10 ఆయన ముఖ్యమంత్రి ఉంటారు. మరి మీకు చిత్తశుద్ధి ఎక్కడుందండి? మేమన్నా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటున్నాం అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీకు 42% బీజేపీకి ఇంప్లిమెంట్ చేయాలని ఉందా లేదా? మేము 60% చేస్తాం. 60%? అవు ఏముంటుందండి? 60% పార్టీ పరంగా ఇస్తాం. చట్టం అందండి. ఇప్పుడు చట్టం ఏం చెప్తున్నది? ఇప్పుడు ఒకటి భరత్ గారు, అది మార్చే వరకు ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడనే ప్రాంతీయ విభేదాలు ప్రాంతీయ పోకడలు పోతే ఈ భారతదేశం కాదు. ఇప్పుడు 42% ఇవ్వాలని బీజేపీకి ఉంటే మీరు ఎప్పుడో రాష్ట్రపతి తోటి గవర్నర్ తోటి యాక్సెప్ట్ చేయించేవాళ్ళు. ఇదంతా ఎందుకు? రేవంత్ రెడ్డి బాబు గట్టిగా ట్రై చేసి 2 సార్లు జంతర్ మంతర్లో ధర్నా చేసినా యాక్సెప్ట్ చేస్తలేదు. ఒకటి తప్పు. ఈ తెలంగాణ ప్రజలకు మేము ప్రస్తుతంగా చెప్తాం. ఎందుకంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక తెలంగాణ రాష్ట్రం లేదు. ఇది ఒక భారత దేశాన్ని గురించి మొత్తం ఈ చట్టం మార్చాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఎన్నో ప్రణాళికలు ఎన్నో ప్రయాసాలు ఉంటాయి. 29 రాష్ట్రాలను ఒప్పియాలా. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా రాహుల్ గాంధీ కూడా ఒప్పుకుంటే ముఖ్యమంత్రి కాలేడు. ఇది భారత రాజ్యాంగ వ్యవస్థ. మీరు చర్చలు చేసేటప్పుడు కూడా దయచేసి ఇప్పుడు ప్రజలను చైతన్యపరిచయంగా చర్చలు చేయండి. మీరు తెలంగాణకు ఒక దాని గురించి అయితే పెట్టుంటదండి భారతదేశంలో ఎన్నో తెగలు. అందుకనే రాహుల్ గాంధీ 50% సీలింగ్ 50% సీలింగ్ మీ అధికారంలోకి వస్తే ఎత్తేస్తామంటారు రాహుల్ గాంధీ.
నేను రాహుల్ గాంధీ గారు వచ్చేది లేదు, అది దయచేసి అది 21 సెంచరీలో పెద్ద జోక్ అది. 21 సెంచరీలోనే ఇంకా పాపం నిన్ననే మొన్న అంటే నేను రాహుల్ గాంధీ గారి గురించి అంతా మాట్లాడే పెద్ద నాయకుని కానీ అది కళలు ఎప్పుడన్నా కానీ రాత్రిలో కలన్నా కానీ కాంగ్రెస్ పగలుగా అంటారు భరత్. నేను చెప్పేది ఏంటంటే చిన్న రెండు వీళ్ళ చిత్తశుద్ధి చూపిస్తున్నా. మన భారత ఉపరాష్ట్రపతికి వచ్చింది ఎవరు అద్దన్నారండి? బీసీ బిడ్డని పెట్టంగా ఎవరు అద్దన్నారు? అద్దన్నారు ఎవరన్నా? లేకపోతే పాకిస్తాన్ నుంచి ఏమన్నా చెప్పిండ్రా? పాకిస్తాన్ నుంచి అయితే చెప్పలే కదా. మీరు దయచేసి భారత చట్టాల ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న భారతదేశాన్ని ఈ రకంగా వీళ్ళ రాజకీయ స్వార్థం గురించి ఇప్పటికే దేశాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏదైతే కోర్టు తీర్పుని ఏ రకంగా వచ్చినా ప్రజలందరూ గౌరవించాల్సిందే. గౌరవించి చట్టబద్ధంగా మనము ఏ రకంగా చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో బీసీలకు ఆ రకంగా ఒక భారతదేశం అంతా ఒక ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారం ఎప్పుడైతే ఇప్పుడు భారత ప్రభుత్వం భారతదేశం అంతా ఎందుకు ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో 56% బీసీలు ఉన్నారు, అడ్డుకుంటుంది మీరే. మళ్ళీ మేమైతే కదా మళ్ళీ మేము అదే అంటున్నాం. అప్పటి వరకు భారత రాజ్యాంగంలో నేను ఏమంటున్నాను, ఇప్పుడు గౌరవనీయ ప్రధానమంత్రి గారు నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సెన్సెస్ తోని జనాభా లెక్కలతో పాటు పువ్వుల గణన ఏమంటారు. ఇట్లా కాంగ్రెస్ లో గల అనుకూలంగా అవతవకలతో చేసి కాదు, ఒక పర్ఫెక్ట్ క్లియర్ పిక్చర్ రావాలి భారత 29 రాష్ట్రాలలో. నువ్వు తెలంగాణలో వస్తే తమిళనాడులో బాధించు, తమిళనాడు వస్తే కర్ణాటక బాధించు. ఈ దేశాన్ని విభజించే కుట్రలో భాగంగా తయారవుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఈ దేశం. కాబట్టి ఒక పర్ఫెక్ట్ సైంటిఫిక్ డాటా తీసుకొని దాని ప్రకారం అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని అంటే అదే మంచి ఏదైతే గుర్తింపు గల పార్టీలు ప్రతిపక్ష పార్టీని ఒక ఇంటలెక్చువల్ మీటింగ్స్ పెట్టి అప్పుడు రాజ్యాంగ సవరణ చేసి దాన్ని ఏ రకంగా చేస్తారు ప్రభుత్వం ఆలోచించి బీసీలకు న్యాయం చేస్తాం. ఒకటి అంటే మీరు అన్న 2029 వరకు కాదు ఇక 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డిలోనే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసింది. ఒకటే రాష్ట్రం ఉన్నదా భారతదేశంలో చెప్పండి దయచేసి. 1000 ముక్కలైన దేశాన్ని ఒకటే రాష్ట్రం 2 రాష్ట్రాలు కాదు కానీ మన దగ్గర బీసీ జనాభా ఎక్కువ ఉన్నది మిగతా రాష్ట్రాలతో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ. ఏం చేసినా న్యాయబద్ధంగా చేయాలా, న్యాయస్థానాలు మార్చాలా, రాజ్యాంగాన్ని మార్చాలా. రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు భారతదేశంలో పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలా, అన్ని రకాలు తీసుకొని బీసీలకు న్యాయం చేయాలా. ఇప్పుడు కంటెస్ట్ చేసే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంది? మీ నాయకుడు ఇప్పటి వరకు ఒకటే చెప్తున్నాం, మీరు దయచేసి భారత రాజ్యాంగాన్ని భారత న్యాయస్థానాన్ని గౌరవించండి. ఏదైతే ఈ రోజు నియమావళి ఉందో దాన్ని గౌరవించండి. ఒకవేళ పార్టీల పరంగా మనం ఎంత ఇచ్చుకున్నా ఇవాడు అడిగేవాళ్ళు లేడు. నా అభిప్రాయం ఏంది? నా అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే నీకు ఇది ప్రజల్ని మోసపుచ్చినట్టు, మోసం చేసినట్టు, అన్యాయంగా అంటే సాధ్యం కాదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే భారత రాజ్యాంగం అదే ఉంది కదా. భారత న్యాయ వ్యవస్థ ఒక్క రోజుల గంటలో ఎట్లా మారుతూ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి రాత్రి కలలో వచ్చింది దేశాన్ని విభజిద్దామండి, కులాల మధ్యన కుంపట్లు పెడదామంటే ఆ కులాలకు నచ్చ చెప్పాలా కదా. 6000 కులాలు ఉన్నాయి దేశంలో, 3000 భాషలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూర్చి దేశంలో ఇబ్బంది లేదు, బీసీ బిడ్డలకు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ జనాభా ప్రకారం 42% ఇవ్వాలని బరాబర్ నరేంద్ర మోడీ గారి మీద దేశ ప్రజలకు నమ్మకం ఉంది. అది 100% ఏదైనా చేయాలంటే నరేంద్ర మోడీ గారే చేయాలని ఒక ప్రజల నమ్మకం ఉంది. కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అన్ని చట్టబద్ధంగా చేస్తాం. నేనేమంటున్నానంటే అప్పటి వరకు కాంగ్రెస్ నాయకులని కులాల మధ్యన కుంపట్లు పెట్టకుండా, ఈ దేశ విభజన కుట్ర చేయకుండా కొద్దిగా సహకరించండి. 75 సంవత్సరాలు పరిపాలించండి, ఏం కొంపలు పోతున్నది, కొద్దిగా సహకరించండి. దేశాన్ని ఒక మేనిఫెస్టోలో పెట్టారు, అమలు చేయకపోతే మళ్ళీ మీరే అడుగుతారు కదా. మళ్ళీ మళ్ళీ మీకు ఒకటే భరత్ గారు, ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలంటే ఎవరు వద్దంటారండి? ఇప్పుడు రిజర్వేషన్ 27% ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు 90% ఇవ్వండి మీ పార్టీ నుంచి. ఎవరు వద్దంటున్నారు? ఎవరు వద్దంటున్నారు? ఎవరు వద్దంటున్నారు? బీసీ ముఖ్యమంత్రిని చెప్తే ఎవరు వద్దంటున్నారు? ఎవరు వద్దంటున్నారు? ఒక హోంశాఖ మంత్రి లేడు, ఒక అందరిని బీసీలకు ఇవ్వండి. ఎందుకు ఇస్తలేరు? హోంశాఖ ఎందుకు ఇయ్యరు? ఇదేంది విద్యాశాఖ ఎందుకు ఇయ్యరు? ఇవన్నీ ఎందుకు మీ దగ్గర? ఇప్పుడు బీసీ దయచేసి మళ్ళా ఒకటి భరత్, మీరు ఈ ఒకవేళ చర్చలలో ఎవరైనా వింటూ ఉంటే చైతన్యవంతమైన యువత, చైతన్యవంతమైన ప్రజలు ఈ కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలు ఎండగట్టాలా, పసిగట్టాలా. ఎందుకంటే దయచేసి ఇప్పుడు ఎంత క్లియర్ గా చెప్తున్నారు, 8వ తారీఖు నాడు స్టే వస్తే మేము 27% అఫీషియల్గా ఇచ్చి తర్వాత పార్టీ పరంగా ఇచ్చుకుంటామంటారు. మీరు ఇంక 27 54% ఇచ్చుకోరు అఫీషియల్ గా. ఎవరద్దు అంటున్నారు? మేము ఏమంటున్నామంటే అక్కడ మీరు రాజ్యాంగంలో ఏ రకంగా వాళ్ళు ఇస్తే 42 మీరు కూడా ఇస్తారా పార్టీ పరంగా? పార్టీ పరంగా మేమైతే మొన్న నిర్ణయించుకున్నాము 50% ఎబో ఇవ్వాలని. 50% ఎబో
ఓకే మేము చెప్పమండి ఇవన్నీ చేసి చూపిస్తాం. చూస్తలేరా ఈ ప్రపంచంలో భరత్ ఇది ఒక్క మాట వినండి, 230 దేశాలల్లా ఒకటేసారి భారతదేశంలో పుట్టిన 140 కోట్ల మందికి ఒక రిలీఫ్ ఇచ్చినాం. ఈ ప్రపంచంలో ఏ దేశం చూపించండి 400 వస్తువుల మీద GST తగ్గించింది. సరే ఇక అది వేరే టాపిక్. బట్ ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా లేదా? ఎంపీటీసీ జెడ్పీటీసీ మీ సూటిగా చెప్పండి. 100% స్టే వస్తుంది. స్టే వస్తుంది 100%. ఎందుకంటే అది న్యాయస్థానం భారత రాజ్యాంగం ప్రకారం తప్ప కాంగ్రెస్ అనుకున్నట్టు పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం నడదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉంటుంది దేశం. కాబట్టి అప్పుడు మళ్ళీ ఇప్పటికైనా ప్రజలు మోసం చేయకుండా ఏదైతే దేశంలో అన్ని రాష్ట్రాలు నొప్పించి నికాసైన సైంటిఫిక్ మొత్తం ప్రతి డాటా తీసుకొని భారత ప్రభుత్వం ఏ రకంగా 2029 అంటే అవన్నీ సెన్సెస్ ఇవన్నీ డాటా వచ్చిన తర్వాత 100% భారత ప్రభుత్వం 29 రాష్ట్రాల ప్రభుత్వాలను నొప్పించి ప్రతిపక్షాలను నొప్పించి ప్రజా సంఘాలను నొప్పించి నిజమైన న్యాయమైన ఎప్పటికీ తరగని చెరగని బీసీ రిజర్వేషన్ పెడతాం. అది నిలుస్తుంది, ఎప్పటికి ఉంటది. ఇప్పటి వరకు మాత్రం కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలు, ఈ దేశ విచ్ఛిన్నకర రాజకీయాలు చేయకుండా మీ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దేశ విచ్ఛిన్నకర రాజకీయాలు ఎట్లా అవుతాయి? ఇప్పుడు సైంటిఫిక్ చేయకపోతే కష్టం అవుతాయి. ఇప్పుడు మా దగ్గరే ఉన్నది, ఆడ బీసీలే లేరు, బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. ఆ విలేజ్ అంతా నా దగ్గర కూర్చున్నారు. ఎక్కడ తండానా ఏదన్నా? తాండాలనే చాలా చోట్ల అవగతవగలు. దీనివల్ల మళ్ళా ప్రజల మధ్యన ఒక అంతర్గత ఒక గొడవలు అవుతాయి. ఇప్పుడు ఒక ఊర్లో ఒకటే వాడ ఉన్నది, ఇప్పుడు ఒకటే వాడు ఉంటే దానికి వచ్చింది, 12 వాడలకు రాలేదు. అవి అంతర్గత. నేను ఏమంటున్నాను, దయచేసి వీళ్ళు రాజకీయ దురుద్దేశంతో ఎటువంటి అనుభవం లేని అధికారులను పెట్టి అడ్డదిడ్డంగా అవకతవకలతోని వాళ్ళ రాజకీయ దురుద్దేశాలతోని ఈ రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టారు. కాబట్టి ఇది ఇట్లాంటి వల్ల అంతర్గత ఒక క్లియర్ డాటా వచ్చిన తర్వాత అది 100%. ఇప్పుడు నీకు భారత కేంద్ర ప్రభుత్వం చేసిందంటే తెలంగాణకు ప్రత్యేకంగా, తమిళనాడుకు ప్రత్యేకంగా, కర్ణాటక ప్రత్యేకంగా ఉండదు మనకు. ఇది భారతదేశ సార్వభౌమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ భారత రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే భారత రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. అదొక నరేంద్ర మోడీ గారికి సాధ్యమవుతుంది. ఎందుకంటే 75 సంవత్సరాలల్లా ఈ ఏదైతే కులగణన అనేది లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఇవన్నీ సవరించి పర్ఫెక్ట్ చేసే వరకు ఆగల. అప్పటి వరకు ఏ హైకోర్టులో అయినా ఏ కోర్టులో అయినా భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారమే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, దాని ప్రకారమే తీర్పులు ఇస్తారు. ప్రతి ఒక్కరికి తెలిసి కాంగ్రెస్ ఒక పన్నాగమైన రాజకీయం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, వాళ్ళని ఈ రకంగా రాజకీయ ఉద్దేశాలతో ఇబ్బంది పెట్టడానికి ఈ చర్యలు చేస్తున్నది, ఇట్లాంటి ఆటలు ఆడుతున్నది. తెలంగాణ ప్రజలు మేల్కొనాలి. దయచేసి మేము ఎప్పటి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందో, ఏదైతే రాజ్యాంగ సవరణ వచ్చే వరకు, అప్పటి వరకు బీసీలకు 42 కాదు కదా 50% ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు. సో మొత్తం రెహానా ఒకటి ఇంకా ఎగ్జాక్ట్లీ 7 days 8 days ఉంది. 8వ తేదీ హైకోర్టు. పల్లెలు మొత్తం కూడా సందడి అయిపోయినాయి. ఆల్రెడీ ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఎవరేం చెప్పినా దావతులు చురు అయినాయి. కాకపోతే ఇప్పటి నుంచే ఖర్చు పెట్టాలా, ఎందుకంటే 21వ తేదీ ఫస్ట్ ఫేజ్, 24వ తేదీ సెకండ్ ఫేజ్. ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ. సర్పంచ్ అయితే 31st, 4th, 8th దాకా మళ్ళబోయింది. సో ఇప్పటి నుంచే ఖర్చు పెట్టాలా వద్దా? రిజర్వేషన్స్ ఖరారైనాయి. సో రిజర్వేషన్స్ ఖరారైన తర్వాత నేను నిల్చోవాలా నువ్వు నిల్చోవాలా ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది. ఇది వార్డు మెంబర్ అంటే ఆలోచించండి. మీకు వార్డు మెంబర్ అంటే కొన్ని చోట్లయితే 50, 60, 100 ఓట్లకు కూడా ఒక వార్డు మెంబర్ కంటెస్ట్ చేయొచ్చు. 100 ఓట్లకు కూడా వార్డు మెంబర్ ఉంటుంది. సో వార్డు మెంబర్ వాళ్ళు దావత్ ఇవ్వాలి, సర్పంచ్కి నిలబడేవాడు దావత్ ఇవ్వాలి, ఎంపీటీసీ నిలబడే వాళ్ళు ఇవ్వాలి, జెడ్పీటీసీ నిలబడే వాళ్ళు ఇవ్వాలి. రిజర్వేషన్స్ ఖరారై కూర్చున్నాయి. ఇంకా రిజర్వేషన్స్ ఖరారైన తర్వాత నేను తెలిసిపోద్ది కదా, ఈ వార్డులో నేను నిల్చుంటా, ఈ ఊర్లో సర్పంచ్గా నేను నిల్చుంటా, నాకు సపోర్ట్ చేయండి, ఈ ఊర్లో ఈ ఎంపీటీసీ పరిధిలో నేను నిల్చుంటా, ఈ మండలంలో నేను జెడ్పీటీసీ నిల్చుంటా. ఇవన్నీ కూడా రెడీ అయినాయి. దసరా అంటేనే తెలంగాణలో దావత్ ఫుల్ మందు, మటను, చికెను అన్నీ ఉండదు. అంటే దసరా రోజు ఫుల్ అంత నాన్ వెజ్ కూడా నడుస్తుంది. మిగతా ఫెస్టివల్స్ లాగా నాన్ వెజ్ తినని ఫెస్టివల్ ఏం కాదు. సో అదే సమయంలో ఎలక్షన్స్ వచ్చాయి.
ఎలక్షన్ వచ్చిన తర్వాత నిలబడాలనుకునే వాడందరికీ కూడా డెఫినెట్గా వాళ్ళ దగ్గర తీసుకుంటారు. దాంతోపాటు ఇంకా మిగతా పంచిపెట్టాలు ఉంటాయి. ఓన్లీ మందు పోస్తే సరిపోదు కదా ఎలక్షన్లో. ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎట్లా తయారైందంటే ఓన్లీ మందే కాదు, ఇంకేదన్నా అడుగుతున్నారు. డబ్బులు ఇచ్చుడో, ఓటుకు కొనుగోలు చేసుడో, ఏదో విధంగా కొన్ని చోట్ల కుక్కర్లు ఇట్లా ఇటువంటివి కూడా ఇస్తున్నారు అభ్యర్థులు. సో ఇదంతా చేసి మళ్ళీ ఏంటంటే ఎలక్షన్ రోజు ఎలక్షన్కు 2-3 రోజుల ముందు ఇవ్వకపోతే లాభం లేదు. ముందెంత ఇచ్చినా సరే, నాకు రాకేష్ రెడ్డి చెప్పారు లాస్ట్ టైం ఏంటంటే, ఎన్నికలకు సంబంధించి దేవుడి దగ్గర మనం ఏం చేస్తాం, పూజా సామాగ్రి అంతా పెట్టి పూజ చేస్తాం. సో పూజా సామాగ్రి నువ్వు ఎంత డెవలప్మెంట్ చేసినా పూజా సామాగ్రి ఓటర్ దగ్గర పెట్టాల్సిందే. పూజా సామాగ్రి ఓటర్ దగ్గర ఓటర్ సామాగ్రి పెట్టాల్సిందే, అంటే మందు కానీ లేకపోతే ఓటు. కాకపోతే దాని ఎక్స్క్లూజన్ ఉంటుందని చెప్పారు. ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు 1000 ఇస్తే ప్రతిపక్షం కూడా పాపం డబ్బులు లేవు కదా, 200 ఇచ్చినా చాలు. కానీ ఇవి ఇచ్చుడు మాత్రం ఎంతో కొత్త ఇవ్వాలి. అవతలోడు 1000 ఇచ్చినప్పుడు 500 ఇవ్వాలి, క్షమిస్తాడు. ఎందుకంటే వీడి దగ్గర డబ్బులు లేవు, పాపం వీడు 500 ఇచ్చినా ఓకే. అంతేగాని నేను రూపాయి ఇవ్వ అంటే మాత్రం ఓటేయరు. అట్లా అయిపోయింది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏం పరిస్థితి ఏంటంటే, ఈటెల రాజేందర్ నిన్న మనతో మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు, బాగా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు హుజురాబాద్లో కూడా మాట్లాడారు. నేను బీజేపీ కార్యకర్తలకి చెప్తలేను, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్తున్నా, అనవసరం ఖర్చు పెట్టకండి. ఆ 8వ తారీఖు స్టే వస్తుంది. స్టే వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతుందో తెలియదు అన్నారు. స్టే వస్తే ఎన్నిక ఇమీడియట్గా ఎందుకు జరగదో నేను చెప్తా. స్టే వస్తే కొద్దిమంది అంటారు స్టే వచ్చినా సరే ఎన్నిక జరుగుద్దని, ఎందుకు జరగదో నేను చెప్తా. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ 69%కు పోయినాయి. 42% బీసీ, 17% ఎస్టీ, ఎస్టీ 10%, 17 ఎస్సీ. 42, 17, 59 ప్లస్ 10 ఎస్టీ, 69% పోయినాయి. 50% లిమిట్ దాటిపోయింది. లాస్ట్ టైం ఎన్నికలు కేసీఆర్ హయాంలో ఎంత శాతం జరిగాయి? 50% రిజర్వేషన్స్ మాత్రం ఉన్నాయి, మిగతా 50% జనరల్లో మళ్ళీ మహిళలకి 50% కేటాయించారు. అంటే బీసీ మహిళ, ఎస్సీ మహిళ, ఓసీ మహిళ ఇట్లా 50% రిజర్వేషన్స్, 50% జనరల్తో జరిగాయి. అప్పుడు ఏం చెప్పారు, కేసీఆర్ హయాంలో పంచాయతీ ఎన్నికలు 10 సంవత్సరాల పాటు సేమ్ రిజర్వేషన్స్ అందుబాటులో ఉంటాయని ఆ చట్టంలో పెట్టారు. 10%. అంటే పోయినసారి ఏదైతే పోయినసారి బీసీకి రిజర్వ్ అయితే ఈసారి బీసీకే, పోయినసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయితే ఈసారి ఎస్సీ మహిళకే, పోయినసారి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయితే ఈసారి ఎస్టీ మహిళకే కావాలి ఎలక్షన్. కానీ ఇప్పుడు ఏంది, వీళ్ళు 50% రిజర్వేషన్ 69% చేశారు కదా, బీసీలకు 42% ఇచ్చారు కదా, మళ్ళీ కొత్తగా రిజర్వేషన్ ఖరారు చేశారు. అందుకోసం పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ జీవో ఇచ్చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు, కానీ గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు. సో అప్పుడు 50%తో జరిగాయి, ఇప్పుడు 69%తో జరిగినప్పుడు ప్రతి రిజర్వేషన్ కూడా మారింది. కొన్నిసార్లు కొన్ని చోట్ల సేమ్ కంటిన్యూ కావచ్చు, కానీ మెజారిటీ రిజర్వేషన్స్ మారిపోయినాయి. ఇప్పుడు అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చింది అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 69% రిజర్వేషన్ యాక్సెప్ట్ చేయలే కదా, అప్పుడు ఎంత రిజర్వేషన్తో జరగాలి? వెంటనే ఎలక్షన్ పెట్టడానికి మళ్ళీ రిజర్వేషన్ చేంజ్ కావాలి. అప్పుడు 69% నుంచి రిజర్వేషన్ ఎంత పడిపోద్ది? 50% పడిపోద్ది కదా. 50% పెంచడానికి వీల్లేదనే కదా హైకోర్టు స్టే ఇచ్చేది. ఒకవేళ స్టే ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మేము పార్టీ పరంగా 42% ఇస్తాం. హైకోర్టు స్టే ఇస్తే సుప్రీంకోర్టు పోతారు. మోస్ట్లీ సుప్రీంకోర్టు తన తీర్పే కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే కదా 50% దాటొద్దు అన్నది. సో సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓకే, సో వీళ్ళేంటంటే షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత జోక్యం చేసుకోవద్దు అనుకున్నారు, కానీ షెడ్యూల్ అనౌన్స్ కంటే ముందే పిటిషన్ ఫైల్ అయింది కాబట్టి మేము జోక్యం చేసుకుంటామని హైకోర్టు చెప్పింది. సో స్టే ఇస్తే కనుక ఈ 42% రిజర్వేషన్ అన్నది కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మేము పార్టీ పరంగా ఇస్తామంటుంది. పార్టీ పరంగా మీరు ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. కానీ రిజర్వేషన్స్ మళ్ళీ ఇప్పుడు 69% కాదు 50%. 50% చేయాలంటే మళ్ళీ రిజర్వేషన్స్ ఖరారు చేయాలి అన్ని చోట్ల. అప్పుడు ఈ నోటిఫికేషన్, ఈ షెడ్యూల్ను మళ్ళీ పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది. 50% రిజర్వేషన్ అంటే కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో అదే రిజర్వేషన్. అంటే పాత రిజర్వేషన్స్, మొన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్కి ఏ రిజర్వేషన్స్ ఉన్నాయో అదే రిజర్వేషన్ కంటిన్యూ చేస్తారా, లేదా మళ్ళీ వీళ్ళు కొత్తగా 50% రిజర్వేషన్కు ఫిక్స్ చేస్తారా? అందుకని పాత రిజర్వేషన్ కంటిన్యూ కావాలన్నా మళ్ళీ షెడ్యూల్, మళ్ళీ కొత్తగా 50% రిజర్వేషన్ అన్నీ చేంజ్ కావాలి స్థానాలు, లేదా కేసీఆర్ హయాంలో ఉన్న రిజర్వేషన్సే కంటిన్యూ చేస్తామన్నా మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ రిజర్వేషన్ ఖరారు చేయాలి. ఎన్నికల సంఘం బాధ్యత ఇక్కడ ఎన్నికలు నిర్వహించుడే, ప్రభుత్వ బాధ్యత రిజర్వేషన్స్ ఖరారు చేయడం. సో ఇప్పుడు 8వ తారీఖు అంటే 9వ తారీఖే 8వ తారీఖు స్టే ఇచ్చిందంటే
అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, సరే స్టే ఇచ్చింది, ఇక అయ్యేటట్లేదు, నేను 42% అయ్యేటట్లేదు, మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ కావట్లేదు, పార్టీ పరంగా ఇస్తామని చెప్తుంది. చెప్పినప్పుడు 50%కు మళ్ళీ రిజర్వేషన్ ఖరారు చేయాలి. మళ్ళీ రిజర్వేషన్ ఖరారు చేయాలంటే మళ్ళీ అన్ని చోట్ల ఎక్సైజ్ చేయాలి. మళ్ళీ ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, వార్డులో, మండలంలోనే ఎంపీడీఓలు చేస్తున్నారు, జిల్లాలో జడ్పీటీసీ ఏమో కలెక్టర్లు చేస్తున్నారు, మళ్ళీ ఎక్సైజ్ చేయాలి. ఈసారి కొన్ని తప్పులు ఉన్నాయి. అన్ని ఎస్టీ ఓట్లున్న చోట బీసీ రిజర్వేషన్ పెట్టారు, కొన్ని చోట్ల అన్ని ఎస్టీ రిజర్వేషన్ ఉన్న చోట జనరల్ పెట్టారు. ఒక చోట అయితే తల్లి సర్పంచ్ అట, కొడుకు వార్డు మెంబర్ అట, ఇద్దరు 2 ఓట్లు మాత్రమే ఉన్నాయి ఎస్సీ డిక్లేర్ అయిన చోట. 2 ఎస్సీ ఓట్లే ఉన్నాయి. వాళ్ళిద్దరు మాత్రమే ఎలక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా వాళ్ళు నిల్చుంటే ఇంకా అంతే, ఇంకా వేరే వాళ్ళు నిల్చోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీలు ఏంటంటే నువ్వు సర్పంచ్ నిల్చోవాలంటే ఆ గ్రామ ఓటర్ అయి ఉండాలి, బయట వచ్చి ఓటు నిలబడడానికి లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సమయం నాటికి ఆ గ్రామ ఓటర్ కంపల్సరీ అయి ఉండాలి. వార్డు మెంబర్ నిల్చోవాలంటే ఆ గ్రామ ఓటరు, సర్పంచ్ కావాలంటే ఆ గ్రామ ఓటరు, ఎంపీటీసీ అంటే ఆ ఎంపీటీసీ పరిధిలో ఓటర్ ఉండాలి, జడ్పీటీసీ అంటే మండల పరిధిలో ఓటర్ ఉండాలి. నేను హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ నిలబెడతా అంటే వీల్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఉంటే ఏం ప్రాబ్లం, వేరే వాడు వచ్చి నిల్చోవచ్చు అంటే నిల్చోరాదు. అట్లా ఆ గ్రామానికి సంబంధించిన ఓటరే గ్రామంలో పోటీ చేయడానికి వీలు ఉంటుంది ఆ నిబంధన కారణంగా. సో రిజర్వేషన్స్ కూడా చాలా ప్రాబ్లం అయింది. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు అక్టోబర్ 8 స్టే వచ్చిందంటే మాత్రం ఎన్నిక కనీసం ఒక 1 నెల రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎందుకు తొందరగా చేయాలని చూస్తుందంటే రైతు బంధు 9 రోజుల్లో ఇచ్చారు. ఇప్పుడు నవంబర్ దాటితే డిసెంబర్లో మళ్ళీ రైతు బంధు ఇవ్వాలి. 2 విడతలు కదా రైతు బంధు. ఒక్కసారి రైతు బంధు ఇస్తే అన్ని పైసలు ఆగిపోతాయి. మొన్న 9 రోజుల్లో రైతు బంధు ఇచ్చారు కదా, దానివల్ల విద్యా సంస్థలు బంద్ చేసి ప్రైవేట్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ వాళ్ళు బంద్ అన్నారు. అందుకని ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, జీతాలు లేట్ అవుతాయి, మళ్ళీ ఉద్యోగులు వాళ్ళు స్ట్రైక్ అంటారు. సో ఈ రైతు బంధు మళ్ళీ టైం వచ్చేలేపు, ఎందుకంటే రైతు బంధు 9-10 రోజుల్లో కాకుండా ఒక 2-3 నెలలు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 3 నెలల్లో రిలీజ్ చేస్తే గవర్నమెంట్కు సేఫ్ ఉంటుంది. ఒకటేసారి రైతు బంధు మళ్ళీ రిలీజ్ చేయాలంటే 7-8 వేల కోట్లు రిలీజ్ చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. రైతు బంధుకి ఇస్తే, రైతు బంధు అంటే వీళ్ళు రైతు భరోసా అన్నారు, దాని పేరు చేంజ్ చేశారు. వాళ్ళు 10,000 ఎకరానికి ఇస్తే వీళ్ళు 12,000, ఒక 2,000 పెంచారు. డబ్బులు లేవు, ఇస్తే మిగతా అన్న ఆగిపోవాలి. సో మళ్ళీ రైతు బంధు టైము మళ్ళీ నవంబర్, డిసెంబర్ రాగానే బీఆర్ఎస్ అడుగుతాయి కదా రైతు బంధు ఏదని. కాబట్టి ఇప్పుడు రైతు బంధు లోపే ఎలక్షన్ కంప్లీట్ చేయాలి. మొన్నటి వరకు కొంత డిలే, ఎందుకంటే యూరియా షార్టేజ్ ఉండేది, యూరియా షార్టేజ్ కూడా అయిపోయింది అని చెప్పి. సో అందుకని ప్రభుత్వం ఎంత చేసినా ఇప్పుడు అక్టోబర్ 8 కనుక స్టే వస్తే మినిమం 1 మంత్ పడుతుంది. ఎందుకంటే మళ్ళీ కొత్తగా రిజర్వేషన్ ఖరారు చేయాలి. ఇది చిన్న లాజిక్. రిజర్వేషన్స్ 69% కాకుండా మళ్ళీ 50% లోపు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి. ఆ 50% పోయిన కేసీఆర్ గవర్నమెంట్దే కంటిన్యూ అవుతుందన్న దానికి ఆర్డర్ మళ్ళీ ఇవ్వాలి, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇవ్వాలి, మళ్ళీ నోటిఫికేషన్స్ మళ్ళీ ఇవ్వాలి. కనీసం 10-15 రోజులన్నా ఆలస్యం అవుతుంది. ఈలోపు దావత్ ఇచ్చిన వాళ్ళ పైసలన్నీ. సో అదే జరగబోతుంది. అందుకనే 8వ తేదీ హైకోర్టులో స్టే వస్తే మాత్రం డెఫినెట్గా ఎన్నికల ప్రాసెస్ కనీసం 15 రోజులు, మళ్ళీ ఇంకా 1 నెల రోజుల పాటు ఆలస్యమైనా చెప్పలేం. అది మాత్రం క్లియర్గా చెప్పచ్చు. అందుకని అభ్యర్థులందరూ కూడా జాగ్రత్త. ఈటల చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉంది. మహారాష్ట్రలో ఏం జరిగిందంటే మొత్తం ఎన్నిక అయిపోయింది, ఖర్చు పెట్టారు, డిక్లేర్ చేశారు, గెలిచారు, అయిపోయింది. వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఎన్నిక చెల్లదు. ఒక ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటే నష్టం ఉండదు. కానీ ఇది 1000 మంది క్యాండిడేట్స్, తెలంగాణలో 1000 మంది సర్పంచ్లు ఎన్నికలు అవుతారు. అంతకు 5-6 రేట్లు ఎక్కువ మంది వార్డు మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. వాళ్ళందరూ ఎన్నిక చెల్లదు అని జడ్జిమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళు పెట్టిందంతా వద్దు కదా. అందుకనే ఆ విషయంలో జాగ్రత్త ఉండాలని చెప్పారు. మహారాష్ట్రలో జరిగింది, మొత్తం ఎలక్షన్ అయిన తర్వాత రిజర్వేషన్ పెంచారని చెప్పి ఆ ఎన్నికలే చెల్లదని చెప్పి మళ్ళీ ఎలక్షన్ పెట్టించారు. సో ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే ఎఫెక్టెడ్ పార్టీ ఒకళ్ళు ఇద్దరు, ఆ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నిక చెల్లదంటే వాళ్ళు ఒకళ్ళు అవుతారు. కానీ ఇంతమంది ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ చెల్లదంటే, సో అందుకనే ఆయన ఆ విధంగా మాట్లాడారు. చూద్దాం. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నారు, మేము అంటే బీసీ రిజర్వేషన్స్ ఆయనకి ఇష్టం ఉందా లేదా, వస్తుందని అనుకుంటున్నామని. వస్తుంది అనుకోవడం వేరు, లీగల్గా వేరు. టెక్నికల్గా అయితే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అది కోర్టులో నిలబడడానికని చెప్తున్నారు జీవో. చూద్దాం ఏం జరుగుతుందో.